మూర్తిమత్వం, వ్యక్తిత్వ వికాసం ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ ఒక వాహనంగా చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేశాను. నాకు తెలిసి ఇక్కడ ఈ గురుకులంలో చదివిన ప్రతి విద్యార్థి వారు ఏదైతే చేపట్టారో వారు చేరాల్సిన స్థాయి కంటే ఉన్నత స్థాయిల్లో చేరారని, వారు అద్భుతంగా రాణిస్తున్నారని నాకు తెలుసు, మనందరికీ వ్యక్తిగతంగా తెలుసు. ఈరోజు ఈ స్వర్ణోత్సవ సందర్భానికి రావటానికి నాకు 3 కారణాలు అయ్యాయి. ఒకటి, ఇక్కడికి వస్తే నేను ఒక టైం మిషన్లోకి వచ్చినట్టుగా ఉంది. ఒక 35 సంవత్సరాలకి వెనక్కి వచ్చి, అంటే శరీరం కొంచెం చెప్పాను, కాలేజీలో వచ్చిన రోజున ఏ రకంగా ఉన్నాం, కాలేజీ నుంచి బయటపడినప్పుడు ఏ రకంగా ఉన్నాం, ఆ రోజు ఉన్నటువంటి మన విశ్వాసం ఏమిటి, బయట వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏమిటి, ఆ రోజు ఉన్నటువంటి మన లెవెల్ ఏమిటి, ఎడ్యుకేషన్ ఏమిటి, బయటకు వెళ్ళే లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మార్పును మ్యాక్సిమం ఈ కళాశాలలు తీసుకుని వచ్చాయి. కాబట్టి అటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అది విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, అందరూ కూడా, పేరెంట్స్ కూడా, వీరందరూ కూడా కలిసి పనిచేస్తే అటువంటి ఆశయాలను, అటువంటి మార్పును తీసుకురావడానికి ఈ రోజు కూడా వీలవుతుంది. ఎందుకోసం చెప్పంటే దీస్ ఆర్ నాట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ వాల్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకోసం దానిలో ఎప్పుడు మనం ఎటువంటి ప్రభుత్వ యజమానులు నడుస్తున్న సంస్థ కూడా ప్రైవేట్ సంస్థలతో ఇప్పుడు పోటీ పడలేదు. కానీ మనం పోటీ పడేటువంటి విషయాలు ఏంటని చెప్పంటే గట్టిగా చదువుకుంటాం, కష్టపడి పనిచేస్తాం, ఈ విలువలతోటి పనిచేస్తాం అనేటువంటి దానిలో మనం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడవచ్చు. మరి అది తోటి విద్యార్థులతో ఎంత నేర్చుకుంటామో టీచర్స్, యాజమాన్యం కూడా అంతే నేర్పిస్తుంది. కాబట్టి అటువంటి వాటిలో మనం పోటీ పడాలని చెప్పి, ముఖ్యంగా ఆ రోజు మన కళాశాల ప్రిన్సిపల్ మీకు తెలుసు, శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి ఉండేవారు. నాతో ఉన్న క్లాస్మేట్స్ అందరూ కూడా గ్రామంలోనే ఉండిపోయారు. ఈ రెసిడెన్షియల్ వ్యవస్థలోకి 8వ తరగతిలో నేను సర్వేలో ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్కి రావడం, మరి నన్ను ఉన్నత స్థానాలకి తీసుకెళ్ళింది అంటే ఇది ఒక ఎంపెరికల్ ఎవిడెన్స్. మిగతా వారందరూ కూడా మెరిటోరియస్ కాదని చెప్పడానికి లేదు. 100% ఆఫ్ ది స్టూడెంట్స్ మా క్లాస్లో ఉన్నవాళ్ళు నాకంటే ఎంతో మెరిటోరియస్ వాళ్ళు ఉన్నారు, ఎంతో జీనియస్ వాళ్ళు ఉండేవారు ఆ స్కూల్లో చదివిన